హలో, నమస్తే. ఏషియా అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధి అయిన శివకుమార్ గౌడ నేను. ఇక్కడ అనంతపూర్ జిల్లా బొమ్మనాళ మండలం కలవల్లి తిప్ప అనే విలేజ్. ఇక్కడ ఈషా 6631 దాదాపు 3 years నుంచి వేస్తున్నారు. ఆ దాని ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గోవిందవాడ, కలవల్లి తిప్ప, పాల్తూరు ఈ ఏరియాలోనూ కూడా ఈషా కంపెనీని చాలా బాగానే వాడుతున్నారు. ఇప్పుడు మన కంపెనీ తరపు నుంచి ఇచ్చిన వనరు సామాన్ ఉన్నాడు, ఇక్కడ అన్నయ్య ఉన్నాడు, వీళ్ళంతా కూడా ఈషా వేసిన వాళ్ళే ఉండేది ఇక్కడ. మన ఈషా కంపెనీ ఈ మిగతా రైతులు ఎందుకు వేయాలి అని మన వనరు సామాన్ దగ్గర అడిగి తెలుసుకుందామని. వనరు సామాన్ నమస్తే. ఇప్పుడు మీరు 6631 వేస్తున్నారు, దాదాపు 3 years నుంచి వేస్తున్నారు ఇక్కడ. మీకు ఎలా అనిపించింది? ఫార్మర్ కి మీరు చెప్పగలిగితే ఏం చెప్తారు? రోగాలు ఎట్లున్నాయి కొంచెం మన రైతులకి మీరు చెప్తే ఈ ఏరియాలకంతా కొంచెం ఇదవుతుందని అడుగుతున్నా. ఇంతకు ముందు కలిసి వేసిన సీడ్ కంటే ఇప్పుడు ఈషా 6631 వాడడం నుంచి దిగుబడి బాగుంది. ఓకే. నల్లికి కొంచెం తట్టుకుంటుంది. నల్లికి తట్టుకుంటుందా? ఓకే, గుడ్. అంటే మందులు వాడుకోవాలా తట్టుకుంటుంది. అదే మందులు వాడుకోకుండా ఏది రాదు, కానీ తక్కువ మందు వాడుకుంటే కూడా నడుస్తుందని చెప్తున్నారు. ఓకే, మెయింటెనెన్స్ తక్కువ అంటారు. మెయింటెనెన్స్ తక్కువ ఉంది. ఇప్పుడు మిగతా కాయ సైజుకి మన కంపెనీ కాయ సైజుకి ఎట్లుంది? కాయ సైజ్ బాగుంది, రంగు బాగుంది, కలర్ దాంతో పోల్చుకుంటే ఇంతకు ముందు వేసిన సీడ్ కంటే బాగుంది. ఓకే, ఇప్పుడు సైజ్ ఎట్లా అంటారు సార్? వేరే దానికి మా దానికి సైజ్ ఎట్లుంది? సైజ్ బాగుంది సార్. సైజ్ బాగుందా? వేరే దానికి మంచిగా ఉందా? ఎట్లుంది? వేరే దానికంటే బాగుంది. తోటి రైతులు చెప్పుకోవచ్చు. తోటి రైతులు చెప్పుకోవచ్చా? సరే, ఇప్పుడు ఈ అన్నయ్య కూడా ఉన్నాడు. ఈ అన్నయ్య కూడా పచ్చకాయలు ఒక 2-3 సార్లు తెంపి మళ్ళీ వట్టికాయకి తీసినాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు పచ్చకాయకు కూడా వాడుకోవచ్చు అని, ఇది నిస్సందేహంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నయ్య ద్వారా తెలుసుకుందాం. అన్న, మీరు పచ్చకాయలు తెంపి అమ్మినారు. పచ్చకాయలు తెంపితే ఏం లాభం అంటారు? కిందన తాగే పడిన కాయ నీళ్ళు పోతే డ్యామేజ్ అని చెప్పి తెంపినాము. అంతవరకు కాసింది బాగా. నీళ్ళు ఇస్తే డ్యామేజ్ అని తెంపి మార్కెట్ అమ్మినాను. మార్కెట్ లో కూడా పచ్చికాయ బాగా మాకు రేట్ పోయింది. చెట్టు బాగా పెరిగింది. కాపు కూడా బాగా వచ్చింది. మాకు కాపు కూడా బాగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా మీ చాటు రైతుకి చెప్పొచ్చు. ఇది ఈషా 6631 వేయమని చెప్పొచ్చు. అందరికి చెప్పొచ్చు. చూడండి సార్, మీరు పచ్చకాయలు తెంపుతానంటే కూడా మంచి హైబ్రిడ్. ఈ ఏరియాలోనూ దాదాపు ఐటీసీ వాళ్ళు, అంటే ఐటీసీ, ఐపీఎం వాళ్ళే తీసుకునేది. ఐపీఎల్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు కూడా మా కంపెనీ సీడ్ ని, కలర్ ని గుర్తించి ఈ వెరైటీ బాగుంది, ఈ వెరైటీ మీరు వేయండి అని కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫైనల్లీ మనకు కావాల్సింది రైత ఖుషి, అంటే ఎంజాయ్. రైత హ్యాపీగా ఉంటే మన కంపెనీ, మనం అందరూ హ్యాపీగా ఉంటాము. దయచేసి అంతా రైతులు మన కంపెనీ ఈషా అగ్రి సీడ్స్ 6631 వెరైటీని వేయాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నా. మీరు 3 years నుంచి వేస్తున్నారు. ఫస్ట్ ఏరియాలో వేసింది మీరే, మీ తరపు నుంచి అందరూ వేసుకుంటూ వచ్చారు. అంటే అదే ఎట్లా మూవ్ అయిందన్న రైతులకి ఎట్లా ఇష్టం? ఫస్ట్ ఈ ఊర్లో ఎవరు వేయలేదు, నేను వేసినాను. వేసిన తర్వాత కాపు బాగా కాసింది. చేను చూసుకు వచ్చిన వాళ్ళు ఆ సీట్ తెచ్చినాం అంటే ఈషా 6631 సీట్ తెచ్చి వేసినానంటే నెక్స్ట్ ఇయర్ 10 ఎకరాలకు వేసుకున్నారు అందరూ. అయిన తర్వాత ఇప్పుడు పెట్టుబడి 3వ సంవత్సరం కదా, ఈ 3వ సంవత్సరంలో ఒక 50 ఎకరాల దాకా ఇప్పుడు నెక్స్ట్ సార్, నెక్స్ట్ అంటున్నారు. నెక్స్ట్ ఈసారి కానీ చేనులోకి వచ్చి చూసినారు. ఈసారి కానీ చాలా మంది రైతులు దీన్ని అడుగుతున్నారు. మనం ఇచ్చిన రైతులంతా హ్యాపీగా ఉన్నారు కదా? హ్యాపీగా ఉన్నారు. చూడండి సార్, మన ఇచ్చిన హ్యాపీ రైతులు కూడా ఉన్నారు. ఇంకొకటి, మీరు కాయలు కూడా చూడొచ్చు. మీరు ఎలా సైజ్ ఉంది, ఎలా కలర్ ఉంది అని కూడా మీరు చూడండి. డీప్ కలర్, కార్పెట్ కలర్ అంటాం కదా, అట్లుంటది. మీకు ఇది వచ్చేసి 2 ఎకరాలు ఇది కలము. దీంట్లో పచ్చకాయలు కూడా తెంపినారు వీళ్ళు. వన్ టైమ్ ఎన్నిసార్లు తెంపినారండి పచ్చకాయలు? 1 time తెంపినారా? 1 time పచ్చకాయలు తెంపితే కూడా ఇంత పడింది. ఇది రాసి ఇది
మేజర్ గా అందరూ మన ఈషా 6631 వేయాలని, అంటే జాన రైతరు అని పెట్టినాము. జాన రైతరు అంటే మంచిది ఏరుకుంటారని మన భావన. ఆ దయచేసి అందరూ మన ఈషా కంపెనీ విత్తనాలు ఆ వేయాలని మనం మనస్ఫూర్తిగా అడుగుతున్నాము. ఇన్న ఏం చెప్తారు వనస్వామి గారు? పంటకు దిగుబడి అంటే దిగుబడి ఎన్ని క్వింటాలు వచ్చింది ఎకరాకి? ఎకరాకి మనం బాగా చూసుకుంటే 18 నుంచి 25 దాకా వస్తుంది. అంటే పచ్చికాయలు తెంపితే కూడా అంత వస్తుంది అంటారు. ఓకే, ధన్యవాదాలు. మన రైతులకి ఏమైనా చెప్పగలితే ఏం చెప్తారు? చెప్తున్నాం కదా, ఇదే వేరే రైతులు ఎవరైనా వేసుకోవచ్చు. సీడ్ బాగుంది, మెయింటెనెన్స్ తక్కువ, వీల్ట్ ప్రసక్తే లేదు. ఓకే, గుడ్. అంటే మీ ఏరియా కొంచెం వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువ అయినాయి. అంటే వేరే దానికి మన దానికి మచ్చలు అంత ప్రాబ్లం ఉండదు అనుకుంటా. ఓకే, వేరే దానికి దీనికంటే కాయమచ్చ చాలా తక్కువ. రైతులకి ధన్యవాదాలు. మళ్ళీ మన ఈషా కంపెనీ హైబ్రిడ్స్ ని వేయండి. మన దగ్గర దాదాపు వెరైటీస్ ఉన్నాయి. మీకు ఏ వెరైటీ కావాలంటే మనం సపోర్ట్ చేస్తాము. దయచేసి మీకు ఏ మిరపకాయలు కావాలంటే అయినా, విత్తనాలు కావాలంటే అయినా మాకు కాల్ చేయండి అని చెప్తా మా 2 మాటలకి సెలవు ఇస్తున్నాం. థ్యాంక్ యూ.